హలో రోహిత్ అన్న, ఫస్ట్ మ్యాచ్ ఎలాగో తీసుకోలేదు, పోనీ ఈ మ్యాచ్ అయినా తీసుకో. మ్యాచ్ ఈజీగా ఒంటి చేత్తో గెలిపిస్తా. ఇన్ని దినాలు నేను ఉంటుంది కాబట్టి మ్యాచ్లు గెలుస్తూ ఉండ్రి. నేను లేని దానికి మ్యాచ్ పీకింది. అదృష్టం అంటే పంత్, పంత్ అంటే అదృష్టం. అరే పంతు, ఇన్ని దినాలు ఆడింటే కొన్ని దినాలు రెస్ట్ తీసుకో, ఏమైతుంది? పాపం కేఎల్ రాహుల్ అయితే 8 నెలల నుంచి రెస్ట్ లోనే ఉన్నాడు, ఇంటర్నేషనల్ ఆడలేదు. అందులో వేరే ఫస్ట్ వన్డే మ్యాచ్ లో కూడా 30 రన్స్ కొట్టినాడు. మంచిగా ఆడుతా ఉంటాడు. నువ్వైతే సైలెంట్ గా ఉండు. థ్యాంక్ యూ రోహిత్ బ్రో, ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు, ఇక చెలరేగిపోతాను. ఫస్ట్ మ్యాచ్ లో ఎలాగో 30 రన్స్ కొట్టయితే నేనైతే అవుట్ అయిపోయినా. కానీ సెకండ్ వన్డే మ్యాచ్ లో అలా ఉండదు, పక్కా 15 లేదంటే 100 కొట్టాల్సిందే, కొడతా. అవును రోహిత్, ఫస్ట్ మ్యాచ్ లో ఎలాగో టాస్ అయితే ఓడిపోయి మనం అయితే ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ మ్యాచ్ లో నువ్వు కనుక టాస్ గెలిచినా అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకో, మనం ఎంతో కొంత చూపిద్దాం. అంత సీన్ లేదు విరాట్ అన్నో. ఇక్కడ సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టడానికి ఇక్కడ ఉన్నదేమి ఇండియా పిచ్ లేదంటే ఐపీఎల్ పిచ్ లో కాదు, శ్రీలంక పిచ్. శ్రీలంక పిచ్ అంటే ఎలా ఉంటుంది? బాల్ గింగిరాలు తిప్పినామంటే ఫుల్ టర్న్ అవుతుంది. మనకు బాల్ స్పిన్ అయినా బాల్ స్వింగ్ అయినా దాంతో పనే ఉండదు. ఫస్ట్ మ్యాచ్ లో చూసా కదా, వచ్చినామంటే సిక్స్లు బాధుడే అంతే. ఈ అసరంగా ఒక్కసారి ఫామ్ లోకి వచ్చినా అంటే ఎవరి వల్ల ఆపడం అయితే కాదు, అస్సలు కాదు. ఫస్ట్ మ్యాచ్ లో చూపించా కదా నా తడాక, 3 వికెట్ల ఫటాఫట్ లేపేసా. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ చేస్తా. ఈసారి 3 కాదు, ఒక 5 అన్నా లేపుతా. ఫస్ట్ మ్యాచ్ మా టైం బాగలేక పోయింది, ఇంపాక్ట్ పోయింది కాదులే కానీ మ్యాచ్ టై అయింది. కానీ ఈసారి అలా ఉండదులే, సెకండ్ మ్యాచ్లో పక్కా పగ తీర్చుకుంటాం. ఈ మ్యాచ్లో మ్యాచ్ విక్టరీ కొట్టి మేమైతే 1-0తో సిరీస్ లీడ్ చేస్తాం. అది చూస్తా మీరు ఎలా గెలుస్తారో. మా టీంలో ప్రస్తుతానికి అందరూ ఫామ్లోకి వచ్చేసారు, ఎక్సెప్ట్ బ్యాటింగ్లో మా అసలంక బ్రో ఒకటే. అసలంక కనుక ఫామ్లో వచ్చినంటే ఇంకా మా టీంకి తిరిగే ఉండదు. సెకండ్ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచేస్తాం. గమ్మనండి బాయ్, నా చేతికి చిక్కకుండా పోతారా లేదంటే నేను పిసుక్కుండా ఉంటానా? శ్రీలంక అంటే సిరాజ్, సిరాజ్ అంటే శ్రీలంక, మర్చిపోకండి. అది ఫ్రెండ్స్ వీడియో. సెకండ్ వన్ డేకి ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.